జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. మనము ఈ నెంబర్ని రాసి పర్సులో పెట్టుకుంటే లక్షల్లో డబ్బులు వస్తాయి. క్షణాల్లోనే మీరు అద్భుతము అనేది చూస్తారు. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినప్పటికీ కష్టానికి తగిన ప్రతిఫలము రాదు. జీవితంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఆదాయం తగ్గి ఖర్చులు పెరుగుతాయి. అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అయితే జ్యోతిష శాస్త్రంలో కొన్ని దైవ పరిహారాలు శాస్త్రోక్తంగా ఇవ్వబడ్డాయి. ఆ పరిహారాలను పాటించడం ద్వారా మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారని పండితులు సూచిస్తున్నారు. మరి మీ కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి మంచి రోజులు రావాలి అంటే ఏ పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందామండి. న్యూమరాలజీ ప్రకారము ఎన్నో శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి. అయితే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి లక్షల్లో మీకు డబ్బు అనేది రావాలి అంటే ఒక అద్భుతమైన పరిహారం ఉంది. ఆ పరిహారం ఏమిటంటే, ఒక తెల్ల పేపర్ని తీసుకొని ఆ పేపర్ మధ్యలో ఒక సర్కిల్ గీసి ఆ సర్కిల్లో 888 అనే నెంబర్ రాయండి. తర్వాత మీరు ఎంత డబ్బులు కావాలనుకుంటున్నారో అలాగే మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఆ పేపర్లో రాసి ఆ పేపర్ని మడతపెట్టి మీ పూజ గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేయండి. తర్వాత పూజ గదిలో ఉన్న ఈ పేపర్ని తీసి మగవారైతే జేబులో పెట్టుకోవాలి, ఆడవారైతే తమ పర్సులో పెట్టుకోండి. ఇంట్లో ఉండే వాళ్ళైతే రాత్రి మీరు నిద్రపోయేటప్పుడు మీ దిండి కింద పెట్టుకొని నిద్రపోండి. రోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఈ పేపర్లో ఉన్న నంబర్ని 1 నిమిషం పాటు చూసి మళ్ళీ ఆ పేపర్ని మడతపెట్టి మీ వీలుని బట్టి జేబులో కానీ పర్సులో కానీ మీ దిండి కింద కానీ పెట్టుకోండి. ఇలా కొన్ని రోజులు చేస్తూ ఉంటే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. మీరు ఊహించని అద్భుతాలు జరుగుతాయి. త్వరలోనే మీరు రాసిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి ఈ శక్తివంతమైన పరిహారాన్ని మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. విపరీతమైన ధనయోగం ప్రాప్తిస్తుంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసుకున్న ఎన్నో శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుందట. మనం వంటల్లో ఉపయోగించే బిర్యానీ ఆకులకు అత్యంత శక్తి ఉందని పండితులు అంటున్నారు. మీ సంపదను రెండింతలు చేయడంలో ఈ ఆకులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని కూడా జ్యోతిష్యము అనేది వివరిస్తుంది. బిర్యానీ ఆకుతో ఈ పరిహారం చేయాలి అంటే ముందుగా స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక బిర్యానీ ఆకును ఉంచి పూజ చేయండి. తర్వాత ఆ ఆకులను మీ పర్సులో పెట్టుకోండి. పూజించిన బిర్యానీ ఆకును పర్సులో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు డబ్బు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. అలాగే ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మీ కోరికను రాసి ఆ బిర్యానీ ఆకును కాల్చండి. ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను పూల మొక్కలకి వేయండి. ఇలా చేస్తే మీ కోరిక అనేది త్వరలోనే నెరవేరుతుందని కూడా పండితులు మనకి చెబుతూ ఉన్నారు. అలాగే మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే తులసి మొక్క చాలా ఉపయోగపడుతుందని కూడా పండితులు సూచిస్తున్నారు. తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారని నమ్మకం. ఒక 5 తులసి ఆకులను తీసుకొని వాటిని ఒక ఎర్రటి గుడ్డలో మూటలాగా కట్టండి. తర్వాత దీన్ని మీరు డబ్బును దాచుకునే బీరువాలో పెట్టాలి. ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. అలాగే శుక్రవారము పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో తులసి ఆకులను పెట్టి పూజ చేయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షము అనేది లభిస్తుంది. దీనితో మీ సంపద అనేది బాగా పెరుగుతుంది. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాత.